నమస్తే. రైతు భరోసా కొందరికే రాబోతోందా అని ముందు నుంచి రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైతులు అనుమానించినట్లుగానే రైతు భరోసా కొంతమందికే రాబోతోంది. క్యాబినెట్ సబ్ కమిటీ రైతుల మీద అదే బాంబు విసిరబోతోంది. రేపు పొద్దున జరగబోయేటువంటి క్యాబినెట్ మీటింగ్లో అదే ఫైనల్ కాబోతోంది అనేటువంటివి తెలుస్తుంది. రుణమాఫీ లాగానే ఇది కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించి మొత్తం చేసేసినాము, అందరికీ రుణమాఫీ అయిందని ఎట్లయితే ప్రకటించుకుంటుందో ఇప్పుడు రైతు భరోసా కూడా అట్లనే కాబోతుంది. మామూలుగా ప్రభుత్వాలు ఏం చేయాలంటే, ఎప్పుడైనా సరే ఏవైనా ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే లబ్ధిదారులను కొంతమందిని పెంచుకుంటూ పోవడం అనేటువంటిది ఒక పద్ధతి ఉంటుంది, లేదంటే తగ్గించుకుంటూ రావడం అనేటువంటిది ఇంకొక పద్ధతి ఉంటుంది. అయితే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం రెండో పద్ధతినే ఫాలో అవుతుంది అని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మామూలుగా ఎప్పుడైనా సరే ఈ సంవత్సరం కొంతమంది లబ్ధిదారులకి, లేకపోతే ఎగ్జాంపుల్కి పెన్షన్లని పెంచాలనుకున్నారనుకోండి, అంటే 5 ఏళ్లలో ఒక 500 పెంచుకుంటూ పోవాలి అనుకుంటే ఈ సంవత్సరం ఒక 500, నెక్స్ట్ ఇయర్ 500 అట్లా పెంచుకుంటూ పోదాము అనేటువంటి ఒక పద్ధతి ఉంటుంది. అట్లనే లబ్ధిదారులని కొంతమందిని ఇట్లా పెంచుకుంటూ పోదాము అనేటువంటి పద్ధతి ఒకటి ఉంటుంది. ఒక్కటేసారి కనుక లబ్ధిదారుల ఎంపిక కష్టమైనప్పుడు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎట్లా లబ్ధిదారులను ఎగవేయాలి, ఎట్లా వాళ్లకు రైతు భరోసా ఇవ్వకుండా చూడాలి అనేటువంటి దానికి ఉన్నటువంటి అన్ని పద్ధతుల్ని అంటే ఎక్కడ ఒకవేళ ఏదన్నా ఉందా, ఏదన్నా మెలిక దొరుకుతుందా, ఆ మెలికని పట్టుకొని వాళ్ళకి రైతు భరోసా ఎగ్గొడదాము అనేటువంటి ప్రయత్నమే కనిపిస్తుంది. చాలా రోజుల నుంచి దీని మీద రైతు భరోసాకి సంబంధించినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ దఫాలుగా మీటింగ్లు అవ్వకుండా వచ్చింది కదా. చాలా జిల్లాలకు పోయిర్రు, రైతుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము అన్నారు, మేధావుల దగ్గర నుంచి తీసుకున్నాము అన్నారు, వీటిపైన పనిచేసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి చాలా మంది దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకున్నాం, క్షేత్రస్థాయిలో కూడా పర్యటించినాము అని చెప్పారు. మరి ఏ క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు రైతులు పెట్టమన్నారు సెల్ఫ్ డిక్లరేషన్ అనేటువంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే సమాధానం చెప్పాలి. ఎందుకంటే రైతు భరోసాకు డిక్లరేషన్ ఇవ్వాలట. ఎవరు ఇవ్వాలి? రైతులు ఇవ్వాలి. అది ఎన్ని రోజుల పాటు? కేవలం 3 రోజులే టైం ఇస్తారట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 5 నుంచి 7 తారీఖు వరకు. 5, 6, 7 3 రోజులలో మీ ఊర్లకి సంబంధిత అధికారులు వస్తారు. అధికారులు వచ్చి ఏం అడుగుతారు అంటే, మీకు ఎంత భూమి ఉంది, ఎక్కడ భూమి ఉంది, ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు, ఎంత విస్తీర్ణంలో పంట ఉంది, ఎంత పంట వేస్తున్నారు, మీకు ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని ఎకరాలను సాగు చేస్తున్నారు, ఈ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. ఎన్ని రోజులు? 3 రోజులే. కేవలం 3 రోజులే. మొత్తం తెలంగాణ అంతటా కూడా 3 రోజులలో గ్రామాలకు అధికారులు వచ్చి మీ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. నాకు ఇన్ని ఎకరాలు ఉంది, ఇన్ని ఎకరాలలో పంట సాగు చేస్తున్నా అనేటువంటిది డిక్లరేషన్ ఇస్తే వాళ్లకు మాత్రమే రైతు భరోసా ఇవ్వబోతుంది. 3 రోజులు. కేవలం 3 రోజులలో అన్ని ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం సాధ్యం అవుతుందా కాదా అనేటువంటిది ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. దాని తర్వాత ఇంకేంది? 8 రోజులు వెరిఫికేషన్కి టైం ఉంది. ఎందుకంటే వాళ్ళు 14 తారీఖు రోజు వేస్తాము అంటున్నారు కదా. వేస్తే కనుక ఒకవేళ వేయాల్సి వస్తే వెరిఫికేషన్కు 8 రోజుల టైం అట. 8 రోజులలో వెరిఫికేషన్ చేసుకొని, అంటే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అనేటువంటిది 8 రోజులలో వెరిఫికేషన్ చేసి 14వ తారీఖు రోజు రైతు భరోసా వేస్తారట. ఓన్లీ 3 రోజులు మాత్రమే. ఈ 3 రోజులలో ఒకవేళ రైతు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా మీదే తప్పు. మీ మీదకే నెపాన్ని నెట్టి రైతు ఇవ్వలేదు కాబట్టి రైతు భరోసా రాలేదు వీళ్ళకి. ఎందుకంటే మొన్న రుణమాఫీ విషయంలో ప్రభుత్వం బదనామైంది కదా. ప్రభుత్వం రుణమాఫీ ఇయ్యలేదు మాకు అని అంటున్నారు కదా. ఇప్పుడు ఏంది అంటే ప్రభుత్వం రైతు భరోసా మాకు ఇయ్యలేదు అని అనడానికి రైతుకి అవకాశం ఉండకుండా రైతుల మీద నెపాన్ని నెట్టేటువంటి ప్రయత్నం, రైతును దోషిని చేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే మీరు డిక్లరేషన్ ఇయ్యలేదు కాబట్టి మీకు రైతు భరోసా రాలేదు అని చెప్తారు సింపుల్గా. ఎక్కడున్నా సరే, ఏం పనున్నా సరే. అయితే ఇక్కడ ఇంకొక మేజర్ ప్రశ్న ఏం ఉత్పన్నమవుతుందంటే, చాలామంది ఇప్పుడు ఆ ఊర్లో భూమి ఉంటుంది, కానీ ఆయన వేరే దగ్గర ఎక్కడో ఉద్యోగం చేస్తుండు, లేదు గల్ఫ్కే పోయి ఉద్యోగం చేస్తుండు. తెలంగాణలో చాలా చోట్ల దుబాయ్కి పోతారు. ఒకవేళ దుబాయ్కి పోయి ఉన్నాడు అనుకో, ఆయన పొలం సాగుల్నే ఉంది, కానీ ఆయన పేరు మీద పొలం ఉంది, అది సాగుల్నే ఉంది. కానీ ఆయన 3 రోజులలో వచ్చి ఇక్కడ గ్రామ సభ వాళ్ళు నిర్వహించినప్పుడు ఆయన సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వగలుగుతాడా?
వేరే ఊర్లకు పోయో లేదంటే ఏదైనా పని మీద ఉన్నటువంటి వాళ్ళకు ఆ 3 రోజులల్లో మాత్రమే మీ ఊరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇస్తే అది సరిగ్గా ఉందా లేదా అనేటువంటిది చూసుకొని 8 రోజులు వెరిఫికేషన్కి టైం తర్వాత సంక్రాంతికి రైతు భరోసా ఇస్తాము అంటున్నారు. మీరు ఒకవేళ అవైలబుల్ లేకపోయినా మీరు వాళ్ళు వచ్చినప్పుడు అంటే అప్లికేషన్ తీసుకోవడానికి వచ్చినప్పుడు అప్లికేషన్ పెట్టుకోమని చెప్పినప్పుడు మీరు పెట్టుకోకపోయినా కూడా మీకు రైతు భరోసా రాదు. దానికి ప్రభుత్వాన్ని అనడానికి లేదు మళ్ళా, ఎందుకంటే మీరే ఇవ్వలేదు కాబట్టి మీకు రాలేదు అని చెప్తారు. మీ మీదనే నెపం నెట్టేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఒకవేళ అప్లై చెయ్యకపోతే రైతు భరోసా రాదా అంటే క్యాబినెట్ సమావేశంలో దీనిపైన క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు చూస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి అయితే రాదు అనేటువంటి విషయం చాలా స్పష్టమవుతుంది. 3 రోజులు టైం ఇచ్చి 3 రోజులలో మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి మీకు ఎంత భూమి ఉంది, ఎంత సాగు చేస్తున్నారు అనేటువంటి వివరాలన్నీ వాళ్ళకి ఇస్తే దాన్ని సరిచూసుకున్న తర్వాత ఇస్తాము అని చెప్తున్నారు. అయితే రైతులు ఇందులో ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. రైతుల తరపున ప్రభుత్వాన్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఏంటి అంటే, గతంలో ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారు కదా, అందులో ఇచ్చినాం కదా మేము మా ఇన్ఫర్మేషన్, మళ్ళీ కొత్తగా ఎందుకు ఆ దరఖాస్తులలో మేము ఇచ్చినాం కదా అనేటువంటిది ఒక ప్రశ్న. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్పింది, రైతు భరోసాకి సంబంధించి టెక్నికల్గా కూడా చాలా వాటిని ఉపయోగించుకుంటున్నాం మేము. శాటిలైట్ సర్వే ద్వారా అసలు ఎంతమంది సాగు చేసిర్రు అనేటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము అన్నారు కదా. మరి మీ దగ్గర ఉంటుంది కదా ఇన్ఫర్మేషన్, మళ్ళీ కొత్తగా దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మొత్తంని చూసినప్పుడైతే మనకు ఒక విషయం చాలా స్పష్టంగా ఏమర్థమవుతుంది అంటే, ఎంతమందిని వీలైతే అంతమందిని, ఎంతమంది రైతులకు వీలైతే అంతమంది రైతులకు కోత విధించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కోత విధించడమే కాకుండా ఆ తప్పును కూడా రైతుల మీదకి నెట్టేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా నిన్న క్యాబినెట్ సబ్ కమిటీలో ఈరోజు బయటకు వచ్చినటువంటి విషయాలు కనుక ప్రభుత్వం ఎల్లుండి క్యాబినెట్లో ఆమోదిస్తే కనుక ఖచ్చితంగా రైతుల్ని దోషిగా చూపించి మీరు ఇవ్వలేదు కాబట్టే మేము చెయ్యలేదు, మీదే తప్పు అని రైతుల మీదకే తప్పును నెట్టేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది అనేటువంటి విషయం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, 3 రోజులు మాత్రమే టైం. మీరు దరఖాస్తు చేసుకోవడానికి 3 రోజులే టైం. 3 రోజులలోనే మీరు దరఖాస్తు చేసుకోవాలి. చేసుకుంటేనే మీకు రైతు భరోసా వస్తుంది, లేకపోతే రాదు. ఇదే విషయాన్ని ఇప్పుడు నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మేము నిర్ణయం తీసుకున్నాము అనేటువంటిది కొంత చెప్తున్నారు. ఒకవేళ అదే గనక జరిగితే రుణమాఫీ లాగే మళ్ళొక్కసారి రైతు భరోసా కూడా నిలవబోతోంది. రైతు భరోసా కూడా అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే రాబోతోంది అనేటువంటి విషయం చాలా స్పష్టమవుతుంది.